కడప జిల్లాలో పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రిమ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, గడప నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు భాస్కర్ పోసానిపై రిమ్స్ పోలీసులకు ఫిర్యాదు అందించారు. ఇప్పటికే రాజంపేట పోలీస్ స్టేషన్లోనూ పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక పోసానిపై మరో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ముఖ్యంగా ఏదైతే నటుడు అలాగే పోసాని కృష్ణమురళిపై కూడా ఏదైతే కడప నగరంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి అయినటువంటి నారా లోకేష్ పైన ఆయన ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కిందట కూడా పూర్తి స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు అలాగే పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా వేదిక చేసుకొని వాళ్ళిద్దరినీ కూడా పూర్తి స్థాయిలో కించపడుతూ కూడా పోస్టింగ్లు పెట్టడం అలాగే దుర్భాషలాడిన దాని నేపథ్యంలో కూడా ఏదైతే కడప నగరంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే రిమ్స్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య అలాగే నగర ఎస్సీ సెల్ సంబంధించినటువంటి భాస్కర్ వీళ్ళిద్దరు కూడా రిమ్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే మరో పక్క చూసుకుంటే కనుక ఏదైతే రాజంపేట పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పటికే ఆయన మీద కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు కూడా ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం అలాగే మంత్రి నారా లోకేష్ అలాగే హోంమంత్రి వీళ్ళందరినీ టార్గెట్ చేసి ఎవరైతే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అనుచిత వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళందరి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక పెద్ద ఎత్తున కూడా కేసుల పరంపర అయితే కనుక కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాని నేపథ్యంలో కూడా నటుడు పోసాని పైన కూడా ఈ రోజు అయితే కనుక కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదని మనం చెప్పుకోవచ్చు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.